నమస్కారం. జయరాధన నాకు ఇష్టమైన కవి, గాయకుడు, అన్నిటికంటే ఉద్యమకారుడు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఏదైనా మామూలుగా అనిపిస్తున్నా కానీ ఇది మొత్తం సామ్రాజ్యవాదాన్ని, లాభాపేక్ష సమాజాన్ని, దాని మూలాలను కదిలించే ఉద్యమం ఇది. సాధారణంగా అనిపించిన అంటే కొన్ని విషయాల్లో మనం సమాధానం చెప్పుకోలేరు వాళ్ళు. ఆ సాధువు ఎవరో గంగానది పోతుందని 300 రోజులు ఉపవాసం ఉండి బలి అయిపోయినాడు. అన్న అన్న మాకు తెలంగాణ మొట్టమొదట వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లా అడవిని సృష్టించిన రియాజ్ అన్న, బెల్లయ్య నాయక్ గారు, జయరాజ్ అన్న, మన ఐసిఐసి ప్రొఫెసర్ రమేష్ అన్న, పేర్లందరూ కింద ఉన్న పేరు కూడా అయితే అందరూ మిత్రులు. నాకు బెల్లయ్య అంటేనే నా అప్పుడు నేను రాసిన పాటలు పాడితే ఇప్పుడు ఇంజనీర్ పెద్ద ఇప్పుడు కావాలి, నౌకరు వదులుకుంటే నౌకరు నేను ఎవరు చెప్పలే, మా దోస్తుని మొత్తుకునేది. అంత పెద్ద ఉద్యోగం. సమతకను కూడా డాక్టర్ అక్కడ నౌకరు మాత్రం వదులుకోవద్దని నేను నా అలవాటు ఏంటంటే అట్లా వీళ్ళందరూ ఉద్యోగాలు వదులుకొని సమాజానికి రియాజన్న కూడా సాహిత్యవేత్త వీళ్ళందరూ మంచి పని చేస్తున్నారు. నేను లేట్ అయింది రాకపోతే, ఎందుకంటే ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ రాలే. ఇవాళ ఊర్లో ఒక మీటింగ్ ఉండే ఇవ్వాలి రాలే. మీరు చెప్పినవన్నీ బాగుంటుంది, చాలా మంచి విషయాలు కదా. అప్పుడు ఆయన ఆ వస్తువులు నేను ఎత్తుకున్నా, దొరుకుతాయి అది గిన్నెలు కడిగి బూడిది. నేను నమ్ముతున్నా. మరి మీకు ఎవరైనా కావాలంటే సాదుకుంటుంటే నాటు ఆవులు నేను 30 ఏళ్ళ నుంచి పెంచుతున్నా, ఎవరు కాలుస్తా. అవి మళ్ళా మీరు అమ్మొద్దు, వాటి పిల్లలతో సాంటి కూడా ఇస్తా. ఇదేదో నేను భక్తి కాదు, దేశావుల పాలు మాత్రం అది నా ఆరోగ్యం. దేశావులే గీర్ అంటే జెర్సీ గిర్సీనే మాకు పెద్ద. నేను కావాలని నాకు 25 ఏళ్ళ కింద అప్పుడు ఉద్యోగంలో పొదుపు చేసి చిన్న భూమి కొనుక్కొని పశువులు పెట్టి 2 మనుషులు పెట్టి మెయింటైన్ చేస్తున్నాను. నాకు పశువుల పేడ ఎత్తడం, పని చేయడం టీవీలో కూడా వచ్చింది. అయితే ఎందుకు ఇష్టం అంటే ఈ ఇంత ఆరోగ్యం పొద్దున మొత్తం నిమిషాల గంగాధర సార్ అన్ని టెస్ట్ చేసింది, ఏది లేదు ఏం ప్రాబ్లం 23 ఏళ్ళు అంటే. కారణం అంటే నేను ఏది కూడా కెమికల్ ఫుడ్ ఏది తిన నేను. మళ్ళీ వేసుడా మళ్ళీ ఇది కూడా బాగానే, అది కూడా బంద్ అయింది అనుకో. ఆ దెబ్బకి ఎప్పుడో వాళ్ళే కలెక్టర్ ప్రసాద్ ఉన్నప్పుడు పోయేటోడు అని అన్నారు. కానీ ఎందుకు అంటే కరెంట్ ఆర్గానిక్ ఫుడ్. అయితే అదొకటి. అయితే ఈ అడవులను తవ్వి యూరేనియం ఉందా, ఆదివాసులే ప్రపంచానికి ఆక్సిజన్నే కాదు, వెలుగును, ఆలోచనను రమణ మహర్షి లాంటి వాళ్ళు సాధించిన మహోన్నతమైన మౌనాన్ని ఆదివాసులు, గోండు, కోలం, తోటి, ఆత్రం, ఈ ఆదివాసులు మౌనంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు మరణాన్ని, సుఖాన్ని, మరణ విశ్వగుణాదర్శన పుస్తకంలో రాసినారు. ప్రాచీన కాలంలో కూడా మరణ భీతిని జయించిన వాళ్ళు ఆదివాసులు, ఆది బౌద్ధులు కావచ్చు. మొట్టమొదటి పర్యావరణవేత్తనే బుద్ధ భగవానుడు. నీవు పరిమితంగా మాట్లాడు, పరిమితంగా స్వీకరించు, పరిమితంగా ఉండు, దేన్ని హింసించకు, కానీ సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి సమాజంలో ప్రతిదాన్ని హింసించాలి, ప్రతి లాభాపేక్షం కావాలా, పచ్చని కొండలు పోవాలి, ప్రకృతి పోవాలా, అన్నింటిని నాశనం చేయాలి దాని లక్షణం. కనుక దానికి మనం ఈ ప్రజలను కదిలించడం వల్ల మిగతా వాళ్ళకు చిన్న కార్యక్రమం అనుకుంటున్నది చాలా చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్నది గాలే కాదు. ప్రపంచం ఏమైనా వాడు ఇంకో గ్రహం మీద కొనిగా తయారవుతున్నాడు. కానీ వాడు ప్రపంచంలో అన్నీ అమ్మాలే, ప్రాఫిట్, లాభం. ఈ లాభాలను అడ్డుకునేదంటే అమెరికాను అడ్డుకునే, కానీ అమెరికా వస్తువులు బహిష్కరిస్తే వాడు ఇరాజ్ పాలస్తీనా దాడిని ఖండించినట్టు. ఏ మేరకైనా అమెరికా వస్తువులా అంటే ఎక్కువ లాభాలు వచ్చాయితే బంద్ చేయాలి మనం. అమెరికా బట్టల, అమెరికా చెప్పుల, అమెరికా మందుల, అమెరికా వైద్యమా. చాలా కాలం మా దగ్గర మాస్టర్ వేణుగోపాల్ సార్ అని 120 ఏళ్ళు బతికినాడు ఆయన. నమ్మన్నాం మందులు వాడకుండా, అంగీలు వేసుకోకుండా, షర్ట్ వేసుకోకుండా. ఇప్పుడు గోషిబాబు అని ఆయన బతుకుతున్నాడు. వాడి దెబ్బకే ఉట్టి జ్వరం వచ్చినాడుకు వాళ్ళ 10 డాక్టర్ల దగ్గరకిండు. కనుక అట్లాంటి కదా ఆయన. ఏంటంటే గాంధేయవాది. తర్వాత బాబా ఆమ్టేలాగా ఒక నిజాయితీ. అట్లా కమ్యూనిస్ట్ కూడా పాత వాళ్ళు అట్లే ఉండేది. ఒక ఆయన ప్రజాశక్తి బుక్ అవుతూ ఉంటుండే, ఒకడే బట్టలు వేసుకొని తిరుగుతాడు పుస్తకాలు అమ్ముతూ. ఆయన పేరు మీకు యాదుకోలేదు, సూర్యన పెద్ద మంచి అనంతపురతను. ఆయన చాలా ఏ మందులు లేదు, అట్లా బతు తిరుగుతూ ఉండే. అట్లా ఏమి ఆశ లేకుండా నిరాడంబన బతకాలి. మరి బతకనికి ఉచ్చ సమాజం వస్తూ రాదు, కానీ
ముందు వాటి ప్రలోభాలకు అతీతంగా ఉండాలి. చిన్న చిన్న యూనిట్స్ ఏర్పడాలి ఎక్కడికక్కడ. మొన్న మహారాష్ట్రలో ఒక ఊర్లో మేము కులాన్ని పాటించే ఊర్లో తీర్మానం చేసినారు. పెళ్ళిళ్ళు కులాన్ని అది చేసుకోమని చేసినారు. గంగదేవిపల్లి ఊర్లో మేము ఈ ఊర్లో ఒక్కసారి పోలీస్ స్టేషన్ తీర్మానం చేసినారు. ఈ ఊర్లో ఎవరు మద్యం ముట్టమని తీర్మానం చేసినారు. నల్గొండ జిల్లాలో తన పొలంలో అడవిని క్రియేట్ చేసినారు దుచ్చల సత్యనారాయణ గారు. ఇట్లా చిన్న చిన్న కార్యక్రమాలు చిన్నగా అనిపిస్తే కానీ ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేయకుండా ప్రజలు ఆలోచించరు. మనం ఆలోచిస్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ప్రజలకేముంది, ఏసుడు పోసుడు, ఎలక్షన్లు వస్తే అర్ధతులం వచ్చిపోయింది ఆయన, మరి నీవేమి ఇస్తామని కడుకు వచ్చిన ప్రజలను ఆ దశ చేసినారు. కనుక ప్రజలు అంటే ముందు మధ్యతరగతిలో చైతన్యవంతమైన ప్రజలు మారుస్తున్న ఈ ఉద్యమం గొప్ప ఉద్యమం. జయరాధనకు మరి ఏ ముహూర్తాన్ని ఈ ఆలోచన వచ్చిందో మంచి ఆలోచన. తాను ప్రకృతి కవిత్వం అందరు రాసినా తాను ప్రత్యేకంగా దాని పట్లనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అట్లా చేయడం తప్పేం కాదు. ఎందుకంటే ప్రకృతి కాపాడితే పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం. పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం. ఇది ఆంధ్రవీ థియేటర్ కె శ్రీనివాస్ గారు అండి మాటలు. ఈ పరిమితంగా బతకడం, ప్రశాంతంగా బతకడం, సహజంగా బతకడం, లోభం లేకుండటం, లాభాపేక్ష లేకుండటం గొప్ప తీర్పుది. ఒడిపిల్లు గునియలు ఎడిసెలు బలసాకు తుంగ ముస్తలు తూటి కూర తాటి తీగలు దేవదారు లేతాకులు బొద్ది కూర ఈత అలసంద కందులు మినుములు వెబ్బలు రాగులు కుర్రలు సుమను సహాయ లాంటి శాస్త్రవేత్త కందని రకరకాల వంగడాలు ఆదివాసుల నుంచి, గిరిజనుల నుంచి, కింది ప్రజల నుంచి స్వీకరించి గొప్ప ప్రపంచం ఎందుకు ఇస్తున్నాం ఏమద్దు అట్లా గొప్ప ప్రపంచాన్ని సృష్టించాలని, ఈ ఉద్యమం గొప్ప ఉద్యమంగా ముందుకోవాలని మన ఏమన్నా షాంపూలు సబ్బులు అన్నీ తీసేసి మీరు నమ్ముతారో మరో రోజు స్నానం చేయాలని, రోజు స్నానం చేయకుండా శరీరం స్మెల్ రాకుండా ఉంటుంది ప్రకృతులు ఉంటే. చెట్లు గింజలు నెత్తినేస్తే ఆదివాసులకు శుభ్రత నేర్పుతామని మనోళ్ళు ఎవరో కథ రాసినారు. వాళ్ళ నెత్తిన గింజలు వేస్తే మరుస్తాయి. చెట్టు దగ్గర పోతే ఏ పరిమళం వస్తుందో ఆదివాసుల దగ్గర పోతే అలాంటి వస్తుంది. పనిలో శ్రమలో వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి, ప్రకృతే దైవం, ప్రకృతే నేచర్, ప్రకృతే యోగం. ప్రకృతిలో ఉండటం అనేది, ఈ ప్రకృతిలో ఉండటం అనే ఒక ప్రత్యామ్నాయ సమూహాలు ఏర్పడితే లాభాపేక్ష మూర్ఖులు కూడా మారిపోయి మేము ఎందుకు ఇంతమందిని బాధ పెట్టాలి, ఎందుకు ఈ వస్తువులు చేయాలి, కుళ్ళు వస్తువులు, కుళ్ళు సుఖాలను వెచ్చడం చేద్దాం. బుద్ధుడు, రమణ మహర్షి, అంబేద్కర్, లోహియా, సుందరయ్య గారు ఒక్కరు కాదు, అలాంటి నిరాడంబర ఒక జీవన శైలిని ఏర్పరచుకుందాం. గాంధీని కూడా ఊకే తిట్టకండి, అర్థమైందా? గాంధీని తిట్టడం మొదలుపెట్టనుకో, గాంధీని తిట్టి అంబేద్కర్ వాదులు గాంధీని తిడతారు, గాంధీ వాదులు అంబేద్కర్ తిడతారు. అది మహా ప్రమాదం అది. ఎందుకంటే ఈ దేశంలో గాంధీ అనేవాడు మనకిష్టం లేదు. చాలా చాలా ప్రత్యామ్నాయ సిద్ధాంతాలు ఆయన దగ్గర ఉన్నాయి. కొన్ని విషయాల్లో వ్యతిరేకం ఉన్నాయి, భగత్ సింగ్ విషయం, కాకపోతే కులం విషయంలో. కనుక గాంధీని, మార్క్స్ను, అంబేద్కర్ను ఒక భావ సమన్వితం చేయి, ఏది సత్యం అయితే అదే. మరి మీరు కొంతమంది ఎవరు లక్షల మంది, కోట్ల మంది, వేల మంది చెప్పినంత మాత్రం అసత్యం సత్యం కాదు. మెజార్టీ ప్రజలు చెప్తే సత్యం అసత్యం కాదు. సత్యం తక్కువ మంది ఒక్కరు చెప్పినా సత్యం సత్యమే. ఎందుకంటే జర్మనీ జాతి అంతా ఇట్టని చెప్పింది, వాడు సత్యం కాదు. తాత్కాలికంగా ప్రపంచంలో ఎప్పుడు బుద్ధ భగవాన్కి మెజార్టీ బుద్ధుని వధించినప్పుడు అందరు బుద్ధుని కాదు, బౌద్ధులను వధించినప్పుడు అది అసత్యంగా పని వాళ్ళ బౌద్ధం లేస్తుంది, వాళ్ళ జీవోత్సవం భూములను చూసుకుంటుంది. కనుక మెజార్టీ ప్రజలు, మెజార్టీ కులాలు, మెజార్టీ మతాలు, మెజార్టీ పార్టీలు గెలుపొందిన ఇవన్నీ కూడా ట్రాష్. మనిషి కావాలా, మానవత్వం కావాలా, మంచి కావాలా, సత్యం కోసం జీవిద్దాం, సహజత్వం కోసం బతుకుదాం, సామ్రాజ్యవాదాన్ని రాజీ లేకుండా ఎదిరిద్దాం.